కర్ణాటకలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంలో భద్రతా లోపం పెద్ద సంచలనమైంది. అక్కడ గిలిటిన్ స్టిక్స్ పట్టుబడటం, పోలీసులు ఆ ప్రాంతం అంతా గాలించామన్నారు. కానీ ఆ తర్వాత మోడీ టూర్ టైంలో దొరికినటువంటి వ్యవహారం మీద ఇప్పుడు ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినాయి. ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎవడైతే లోహిత్ అనేటటువంటి ఒక వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ, అట్లాగే నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఎన్హెచ్సి ఇద్దరు కూడా దీని మీద విచారిస్తున్నారు. ఈ లోహిత్ అనేవాడు ఇంతకుముందు ఫోన్లు చేసి బాంబు బెదిరింపులు చేసినటువంటి కేసుల్లో నిందితుడు. వీడికి మతి స్థిమితం లేదంటారు. వీడు అజిత్ దోవల్ నాకు తెలుసు, రాజ్నాథ్ సింగ్ నాకు తెలుసు, కావాలని నేను ఫోన్లో మాట్లాడతానంటూ విచిత్రంగా మాట్లాడుతున్నటువంటి వేళ కావాలని ఆ డ్రామాలు ఆడుతున్నాడా ఏంటి అన్నటువంటి విషయం ఒకటి దర్యాప్తు చేస్తున్నా. అసలు వీడి గిల్టిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, సరే వీడి గిల్టిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు అయ్యి అన్నటువంటి దాని మీద ఇప్పుడు విచారణ చేస్తున్నారు. సంబంధిత పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్య తీసుకోలేదు. అది ఇక్కడ విచిత్రం.